ఒక్కసారి ఫ్లైట్ టికెట్ బుక్ చేసినప్పుడు ఇద్దరికి కలిపి అనుకోకుండా ఒకే సీట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ విషయంలో డేవిడ్ అనే వ్యక్తి అక్కడున్న స్టాఫ్ మహిళతో గొడవ పడుతుంటాడు. అయితే తను ఎంత సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నా కూడా డేవిడ్ ఆమె మాటలు పట్టించుకోడు. అలానే తన సీట్ లో కూర్చున్న మహిళ గురించి కూడా తప్పుగా మాట్లాడుతుంటాడు. ఈ మాటలను విన్న తర్వాత హెయిర్ హోస్టెస్ అక్కడ సీట్ లో కూర్చున్న మహిళతో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. అయితే తర్వాత రాబోయే ఫ్లైట్ లో తనను పంపిస్తానని హెయిర్ హోస్టెస్ చెప్పినప్పుడు సీట్ లో కూర్చున్న మహిళ దానికి ఒప్పుకోదు. ఇదంతా కూడా డేవిడ్ కి మరింత కోపాన్ని రప్పిస్తుంది. అప్పుడు చుట్టూ ప్యాసింజర్లు అందరికీ కూడా ఇబ్బంది కలిగేలా గట్టిగా మాట్లాడుతుంటాడు. దాంతో హెయిర్ హోస్టెస్ అతనికి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఇంతలో సెక్యూరిటీ అక్కడికి వచ్చి విషయం తెలుసుకుంటాడు. అప్పుడు బలవంతంగా సీట్ లో కూర్చున్న మహిళ పిల్లాడిని తీసుకుని వెళ్లిపోతాడు. ఇదంతా కూడా ఫ్లైట్ లో ఉన్న వేరొక వ్యక్తి తన ఫోన్ లో రికార్డ్ చేస్తాడు. అప్పుడు విషయం గ్రహించిన సెక్యూరిటీ ఆ వ్యక్తిని పక్కకు పిలిచి తన ఫోన్ లో ఉన్న వీడియో డిలీట్ చేస్తారు. ఆ సమయంలో వారి ముందే వీడియో డిలీట్ చేసేస్తాడు. కాకపోతే అప్పటికి ఆ వీడియో అనేది తన డ్రైవ్ లో సేవ్ అయి ఉంటుంది. అలా ఫ్లైట్ లో జర్నీ పూర్తయిన తర్వాత వీడియో మొత్తాన్ని నెట్ లో పెట్టడం జరుగుతుంది. దాంతో ఒక్క రోజులోనే వీడియో మొత్తం వైరల్ అయిపోతుంది. ఈ కారణంగా ఆ ఫ్లైట్ కి సంబంధించిన ట్రోలింగ్స్ అనేవి జరుగుతాయి. సోషల్ మీడియా మొత్తం కూడా ఇదే విషయం గురించి మాట్లాడుకుంటారు. దాంతో ఎయిర్లైన్ కంపెనీకి చెందిన మహిళ ఫ్లైట్ లో నుండి బలవంతంగా పంపేసిన మహిళ దగ్గరికి వచ్చి సారీ అడుగుతుంది. అలానే తనకు జరిగిన దానికి మనీ కూడా పే చేసినట్టు చెప్తుంది. వీడియో నచ్చితే కలెక్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.